ఇందాక అన్నారు బానే ఉంది, పై నుంచి ఆదేశాలు వస్తున్నాయి కాబట్టి కొంతమంది ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు అనేసి మీరు అంటున్నారు. గత 5 ఏళ్ల పాలనలో సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాకి ఇన్ఛార్జిగా ఉన్నాడు. అవునండి. అదే సజ్జల భార్గవ రెడ్డి ఈ రోజు వరకు అతని మీద యాక్షన్ తీసుకుంటామని చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు సజ్జల భార్గవ రెడ్డి మీద కూటమి గవర్నమెంట్ ఒక్క యాక్షన్ కూడా తీసుకునే సందర్భం కనపడలేదు. నేను ఇవాళ కేసు ఫైల్ చేశానండి. సజ్జల భార్గవ మీ పార్టీ గాని మీ కూటమి ప్రభుత్వం గాని గత 5 ఏళ్ల పాలనలో సోషల్ మీడియా ద్వారా చేసిన దాడి మీద ఎందుకు మీరు అతని మీద చర్యలు తీసుకోలేదు ఇంతవరకు? నాకు తెలియదండి అది మరి ఎవరు అతని మీద కేసు ఫైల్ చేయలేదా, కేసు ఫైల్ చేసే ధైర్యం చేయలేదా నాకైతే తెలియదండి. ఇది నేనైతే మాత్రం సజ్జల భార్గవ్ని అండ్ ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టాడో కరుణాకర్ రెడ్డిని ఎవరైతే సోషల్ మీడియాలో అందరికి పంపిస్తూ చేయమని ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా కూడా వర్క్ చేసిన గుర్రం దామోదర్ రెడ్డిని వీళ్ళ ముగ్గురిని అక్యూజుల్ గా చేస్తూ నేను ఇవాళ ఒక కేసు ఫైల్ చేశానండి. మహిళా కమిషన్ కి ఇవ్వడం జరిగింది, ఐజీ గారికి ఇవ్వడం జరిగింది, ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ రేపు శని ఆదివారాలు అవడం వల్ల ఎల్లుండి నేను కొంచెం డీజీపీ గారిని కూడా కలవకపోతున్నాను. డెఫినెట్ గా కలిసి నేను డీజీపీ గారికి కూడా నేను అది ఇవ్వడం జరుగుతుంది. దాని మీద సీరియస్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు పెట్టారు వీళ్ళ మీద అని మీరు అడగచ్చు. అంటే పెట్టిన వ్యక్తులు కదా, మీరు వాళ్ళని ఎందుకు పెట్టారు అని మీరు అడగచ్చండి. నేను ఎందుకు పెట్టాను అంటే ఇది ప్రీ ప్లాన్డ్ గా నేను ఎందుకు ప్రీ ప్లాన్ అంటున్నాను అంటే 10-11 టైంలో కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు అనగా మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో ఫస్ట్ పోస్ట్ నా ఫోటో అండ్ కంటెంట్ పడిపోయింది. అన్ని పేజెస్ లో కానీ అన్ని ఎక్స్ లో కానీ అన్ని చోట్ల నాది పడిపోయింది. అంటే ఈ లెటర్ రిలీజ్ అయ్యేటప్పటికి తెనాలి మహిళ అనేది లెటర్ రిలీజ్ అయ్యేటప్పటికి ఇప్పుడు పబ్లిక్ ఏమంటారండి, దే డోంట్ బాదర్ అబౌట్ ద కాస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళకి వచ్చినదేంటి, పలానా అమ్మాయి ఉంది, పలానా అమ్మాయి బిఆర్ నాయుడు గారి గురించి బాబు గారికి లెటర్ రాసింది అనేది ఒక లెటర్ అండి. అవునా? ఇప్పుడు ఎవరైనా సహజంగా చూస్తే ఏమనుకుంటారు, ఇదిగో ఇదేదో లెటర్ వచ్చిందంట, ఇదిగో ఈ అమ్మాయిని పోస్ట్ చేశారు, ఇదిగో ఈ అమ్మాయి కావాలా అనే దాన్ని చాలా ప్లాన్డ్ గా గన్ షాట్ లో పడిపోయేలాగా చేశారండి. ఆయన తెనాలి మహిళ అని చెప్పి భువన కరుణాకర్ రెడ్డి గారు చెప్పటము, బిఆర్ నాయుడు గారి ఫోటోలలో ఉన్నట్లు మహిళను, దాంతో పాటు మీ ఫోటోలు ప్యారలల్ గా చేస్తే ఈమె ఆవిడ అనే విధంగా ఆ వీడియోలు నేనే వదిలానని చెప్పడం, 5 కోట్లు డిమాండ్ చేశానని చెప్పడం, 5 కోట్లు డిమాండ్ చేస్తే అది ఇవ్వనందువల్ల నేనే ఆ వీడియోలు రహస్య వీడియోలు నేనే వదిలానని చెప్పడం, ఇదంతా కూడా చాలా ఆర్గనైజ్డ్ గా జరిగింది, ప్లాన్ ప్రకారం జరిగింది. ఒక కరుణాకర్ రెడ్డి తెనాలి లెటర్ చదివే బిఫోర్ ఇదంతా జరిగింది. అంటే ఇట్స్ ఆల్ డన్ బై సమ్వేర్ ఆఫీస్.